పునీత అన్నాంబ సంస్థ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు కానీ, బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు కానీ, బైబిల్ గ్రంథాన్ని మనం వివరణ తెలుసుకుంటున్నప్పుడు కానీ ఎన్నో గొప్ప గొప్ప అంశాలను గురించి తెలుసుకుంటాం. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ప్రభువు బైబిల్ వాక్య పరిచర్య ద్వారా జరిగించి ఉన్నాడు. ఎందుకంటే వాక్య రూపంలో ఉన్న ప్రభువు మనందరి మధ్య జీవిస్తున్నాడు కనుక. అయితే ప్రియ ప్రజలారా, ఆదికాండంలో 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణాల గురించి వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఆ పట్టణాలను ధ్యానించినప్పుడెల్లా మనల్ని భయపెట్టే, మనం భయపడే అంశం పాపం. కామ క్రోధులైనటువంటి ఆ సొదొమ గొమొర్రా ప్రజల అహంకారాన్ని అణిచివేయటానికి, వారిని శాపవిముక్తులను చేయటానికి ప్రభువు ఎంత ట్రై చేసినా, ఎంత ఒప్పించినా ఆ ప్రభు మాటను ధిక్కరించి ప్రవర్తించిన ఆ ప్రజలను నాశనం చేయటానికి ప్రభువు 2 దేవదూతలను పంపించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రియ ప్రజలారా, పాపం గురించి, దాని పరిచర్య గురించి, దాని పర్యావసానం గురించి కొంచెం సేపు ప్రక్కన పెడితే ప్రార్థన అనే విషయం గురించి మరియు ఈ యొక్క అతిథి సత్కార్యం, లోతు వారికి చేసినటువంటి అతిథి సత్కార్యం గురించి ఈరోజు మనం ప్రార్థనలో తెలుసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చిన ఆ 2 దేవదూతలను లోతు తన ఇంటికి తీసుకెళ్ళి అతిథి సత్కార్యాలను చేయడానికి సిద్ధపడతారు. అయితే ఆ సందర్భంలో దేవదూతలు లోతుతో మనం మాట్లాడినటువంటి విషయాలను ధ్యానించినట్లయితే అతిథి సత్కార్యం అనేది భగవత్ ప్రక్రియ అని మనకు తెలియబడుతుంది. మన సంస్కృతిలో అయితే అతిథి దేవునితో సమానంగా భావిస్తారు. అతిథి దేవో భవ అంటే అతిథిని గౌరవిస్తే, అతిథికి సపర్యలు చేస్తే సాక్షాత్తు భగవంతునికి చేసినట్లే అని భావించడం. అయితే ప్రియ ప్రజలారా, మన పెద్దలు అతిథి దేవో భవ అన్నటువంటి విషయం మరొకసారి ధ్యానించుదాం. ఎలాంటి తిథి నియమాలు లేకుండా వచ్చేవాడే అతిథి. కాబట్టి మన ఇంటికి వచ్చిన వ్యక్తిని ఆదరించి, గౌరవించి, ఆ వ్యక్తికి కావలసిన అన్నపానీయాలను సమకూర్చినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తి నుండి ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయాన తప్పకుండా మనకు ప్రతిఫలం దొరుకుతుంది అని లోతు దేవదూతలకు పరిచర్య చేయడాన్ని గురించి, వారికి అతిథి సత్కార్యమును చేయడాన్ని గురించి మనం తెలుసుకున్నాం. అయితే ప్రియ ప్రజలారా, అబ్రహాము తన ఇంటి నుండి వచ్చిన ఈరోజు మనం ప్రత్యేకంగా అతిథి సత్కార్యాల గురించి ధ్యానిస్తున్నాము కనుక మనం ముందు నుండి కూడా ధ్యానించినట్లయితే అబ్రహాము తన ఇంటికి వచ్చిన అతిథులను ఏ విధంగా స్వీకరించి, ఆదరించి, వారిని అన్నపానీయాలతో సంతోషపరిచాడో మనకు తెలుసు. అబ్రహాము ఇంటి ముందు ఉన్న వ్యక్తులు ముఖ పరిచయం లేని వ్యక్తులైనప్పటికీ ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఆయనకు తెలియకపోయినా, వారికి పరిచయం ఉన్నా, పరిచయం లేకపోయినా, బంధువులైనా, బంధువులు కాకపోయినా వారిని ఆదరించి శ్రద్ధ తీసుకున్నాడు. అయితే ప్రియ ప్రజలారా, మనం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల ఆకలి తప్పులను తీరుస్తామో అప్పుడు ప్రభువు మనకు కటాక్షిస్తాడు. మనకు లేమి అనేది జరగకుండా తీరుస్తాడు. ఎందుకంటే మనం ఎన్నోసార్లు విన్నాం, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు భోజనం వసిగితివి, నేను దాహం కొన్నప్పుడు నీవు నాకు నీరు ఇచ్చావు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నువ్వు నన్ను దర్శింపవచ్చావు అని ప్రభువు ఎన్నో రకాలుగా మనకు నేర్పిస్తున్నాడు. అయితే నేనెప్పుడు ఆహారం పెట్టాను, నేనెప్పుడు నీరును పెట్టాను అనే చింత లేకుండా ప్రభు ఇచ్చే సమాధానం, నీవు వేరొకరికి చేసినట్లయితే నాకు చేసినట్లే, అదే అతిథి దేవో భవ. అయితే ఇంత చక్కటి సంస్కారాన్ని నేర్పినటువంటి ప్రభుని, మనలో ఉన్న అతిథిని, మనకి ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడానికి కానీ, ఎవరినైనా సరే మనం ఆహ్వానించగలిగే శక్తిని దయచేయమని, ముఖ్యంగా ప్రభువా, నేను పాపములో పడకుండా నాకు పాప విముక్తిని దయచేయండి అని, ముఖ్యంగా ఎవరు నావారు కాదు,
నేను ఎవరికి ఇస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వగలరు అనే భేదభావాలు లేకుండా నేను అందరినీ ఆదరించే మంచి మనసును దయచేయమని, ప్రార్థన శక్తిని దయచేయమని, ప్రార్థనలు జీవించే మెలకువలను దయచేయమని ప్రభువుని వేడుకుందాం. మరి ముఖ్యముగా అతిథి దేవో భవ అనేటటువంటి గొప్ప సంస్కారాన్ని మనలో నింపమని, అతిథులను గౌరవిస్తే భగవంతుని సేవించినట్లే అనేటువంటి ఉపమానాన్ని నేను తెలుసుకునే, సత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయమని మనం ప్రభువుని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.